కోవచ్చు. సో ఇక ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన విషయంలో మిస్సింగ్ అసలు ఎలా జరిగింది, మే 9న నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ కూడా ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కొనసాగుతోంది. అక్కడ నుంచి మన కొలీగ్ ప్రసాద్ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. దైవ్ ప్రసాద్ బృందం ఇప్పటి వరకు ఎవరెవరిని విచారించారు, విచారణలో ఎలాంటి విషయాలు ఏమైనా గుర్తించారా, అసలేంటి ప్రసాద్ ప్రస్తుతం పరిస్థితి? శ్రీహరి, గాదే సాయికృష్ణ అదృశ్యం ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మే 9వ తేదీన మార్కాపురం నుంచి అతన్ని తీసుకువచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచి అతన్ని తర్వాత అదృశ్యం చేశారంటూ మొదటి నుంచి అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. దీని వెనక ముఖ్యంగా కృష్ణలంక సిఐగా అప్పుడు ఉన్న నాగరాజు పాత్ర కీలకంగా ఉందని, అతనే చంపేసి కనీసం మృతదేహాన్ని కాక బూడిదని కూడా అప్పచెప్పకుండా మాయం చేశారని, తమకు న్యాయం చేయాలంటూ వారు కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుస్తూ బయటకు వచ్చారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులను కలిసినప్పుడు కూడా విచారణ చేస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఈ వ్యవహారం మొత్తం మీడియాలో రావడం, ముఖ్యంగా ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి ఆవేదనను ఈ సమాజానికి తెలియజేసిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా స్పందిస్తూ ముందుకు వచ్చారు. ఆ తర్వాత దీనికి సంబంధించి విజయవాడ సిపి రాజశేఖర బాబు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందిస్తూ సిఐ నాగరాజును విఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేయడమే కాక అతని స్థానంలో మురళీకృష్ణను కూడా సిఐగా నియమిస్తూ వెంటనే ఛార్జ్ తీసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అయితే అప్పటి వరకు ఇదంతా కూడా ఒక అదృశ్యం మిస్టరీగా ఉంది, పోలీసులు విచారణ చేస్తున్నట్టు కూడా చెప్పారు. ఎప్పుడైతే వైసీపీ రంగంలో దిగిందో దీనికి సంబంధించి కులం రంగు మోపడం, కుల ప్రస్తావన తీసుకొచ్చి కాపు యువకుడు లాకప్ డెత్ చేశారని, అన్యాయంగా చంపేసిన కూటమి ప్రభుత్వం స్పందించడం లేదంటూ కూడా ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకురావడంతో ఈ విష ప్రచారాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలో దిగారు. ఆయన విదేశీ పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు డీజీపీని, అలాగే ఇంటెలిజెన్స్ డీజీని, ఉన్నతాధికారులను కూడా పిలిపించి మొత్తం ఈ ఘటనపై ఆరా తీశారు. మే 9 నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, పోలీస్ పరంగా ఎటువంటి విచారణ చేశారు, ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, నాగరాజుని వీఆర్కి పంపించిన వ్యవహారం అన్నీ కూడా సీఎంకి వివరించడంతో ఇది చాలా సున్నితమైన అంశం. ఒక యువకుడు ప్రాణం కోల్పోయిన అంశంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఆ సీఐ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ సీఐ నాగరాజుని వీఆర్ కాదు సస్పెండ్ చేయాలని కూడా డీజీపీకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఐపీఎస్ అధికారిని నరసింహ కిషోర్ని విచారణ అధికారిగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మళ్ళీ రాజకీయ ప్రకటనలు చేయడం, దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వివాదం నెలకొన్న నేపథ్యంలో పోలీసు అధికారులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రసాద్ ఏంటి అసలు ప్రధానంగా ఈ అసలు మే 8 కావచ్చు 9 కావచ్చు, సరే ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది స్పష్టంగా వెలుగులోకి చూడాలి. వారు ఆరోపిస్తున్నదే మార్కాపురం నుంచి తీసుకొచ్చారు అనేటువంటిది. సో విచారించిన తర్వాత అసలు తీసుకొచ్చారా లేదా అసలు ఏంటి అనేది తెలియాలి. అసలు మొత్తం ఏంటి అసలు కారణం ఏంటి, అసలు ఓవరాల్గా సాయిని అసలు ఎందుకు అసలు పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది, లేకపోతే ఆయన మీద ఏం కేసు ఇది, అసలు దీనికి సంబంధించినటువంటి పూర్వాపురాలు పూర్తిగా అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈ వ్యవహారం జరగడానికి ప్రధానంగా దారితీసిన పరిణామాలు, కారణాలు ఏంటి అసలు? అంటే శ్రీహరి, ప్రధానంగా ఈ సాయి కృష్ణపై అనేక కేసులు ఉన్నాయి. గతంలో కూడా ఇతనికి ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు జగ్గైపేట పోలీస్ స్టేషన్ కూడా 10 కేసులు నమోదయ్యాయి. పలువురిపై దాడి చేయటం, అదేవిధంగా పోక్సో కేసు కూడా నమోదైంది, హత్య కేసు కూడా నమోదైంది. ఇటీవలే అతను జగ్గైపేటలో గంజాయి మొత్తులో తనతో తిరిగి స్నేహితుడిని చిన్న గొడవ కారణంగా చంపేసి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఆ వీడియో కూడా సంచలనం కలిగించింది. ఆ సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని జగ్గైపేట పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అతను ఇటీవల బెయిల్పై కూడా బయటకు వచ్చారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మరో 2 కేసులకు సంబంధించి నాన్ బెయిల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఇక్కడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేస్తారనే సమాచారంతోనే అతను మార్కాపురం వెళ్ళిపోయి పని చేసుకుని బతుకుతున్నాడని, అవి పోలీసులు తన తల్లి ఫోన్ ద్వారా మార్కాపురంలో ఉన్నాడని తెలుసుకుని సిఐ నాగరాజు ఆ ఫోన్ ద్వారా అతని ఉన్న ప్రదేశాన్ని ట్రాక్ చేసి అతని మార్కాపురం నుంచి
తీసుకువచ్చి ఇక్కడ హింసించి చంపారనేది ప్రధానంగా మొదటి నుంచి అభియోగం. అంటే గతంలో అతని నేర చరిత్ర అయితే చాలా ఉంది. ఈ అంశాన్ని ఎవరో బయట చెప్పడం కాదు, కుటుంబ సభ్యులు తల్లి విజయలక్ష్మి, మేనమామలు కూడా మీడియా ముఖంగా పలు సందర్భాలు చెప్పారు. తమ పిల్లవాడిపై పలు కేసులు ఉన్నాయి, తర్వాత మంచివాడు కాదు, తాము కూడా మారతాడని ఏ రోజు కూడా బెయిల్ ఇప్పించడం కానీ, ప్రముఖులతో ఫోన్లు చేయించడం కానీ చేయలేదు. పరివర్తన రావాలి, పోలీసులు 4 దెబ్బలు కొట్టినా పర్వాలేదు అని అనుకున్నామని తాము వదిలేస్తామని, కానీ ఇలా చంపేసి పడేస్తారని మాత్రం తాము భావించలేదని పదే పదే చెప్పారు. ఇప్పుడు అతను నిజంగా అతన్ని చంపేసి ఆరోపిస్తున్నట్టు బూడిచ్చేశారా లేకపోతే అదృశ్యమయ్యాడా అనేది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అంటే ప్రసాద్ వాళ్ళు ఆరోపించినటువంటివి కొన్ని అంశాలు అయితే పోలీసులు ప్రస్తుతం సీరియస్గా తీసుకున్నారు కాబట్టి, సో వాళ్ళు ఏ కోణంలో విచారిస్తున్నారు అసలుకి? అంటే ప్రస్తుతం అయితే మొన్నటి వరకు కేవలం ఇది అదృశ్యం కేసుగానే నమోదైంది. ఆ కోణంలోనే సిపి విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని మానవతా కోణంతో అందరూ ఆలోచించాలి, ఒక యువకుడు ప్రాణంతో ముడిపడిన ఉంచమంటూ ఆయన స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత పోలీస్ పరంగా అన్ని విధాలుగా కూడా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఒకవైపు నరసింహ కిషోర్ ఐపీఎస్ అధికారి దర్యాప్తు అధికారిగా ఉండగా మరోవైపు పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఇక్కడ దైవప్రసాద్ కూడా మొత్తం ఈరోజు మధ్యాహ్నం అదే శ్రీనివాస్ ఇంటికి వారి సాయికృష్ణ ఇంటికి వెళ్ళి తల్లి విజయలక్ష్మితో, అలాగే ఎవరైతే మాట్లాడుతారో మేనమామలు నాగేశ్వరరావు నవరంగులతో స్వయంగా మాట్లాడి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వారికి ఉన్న అనుమానాలు ఏంటి, ఎవరెవరి పాత్ర ఉందని భావిస్తున్నారు, ఏ విధంగా అదృష్టమైన అంశాలపై కూడా వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. బయటకు వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి వివరాలు వెల్లడించలేమని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. ప్రస్తుతం లోపల ఆ రోజు ఏదైతే ఈరోజు వాళ్ళు ఈ లాకప్ డెత్ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్న తేదీల్లో, విచారించేస్తున్నారని చెప్తున్న తేదీల్లో ఎవరెవరు సిబ్బంది ఉన్నారు, వారు ఆ రోజు సిఐ నాగరాజుతో పాటు ఇతను చూశారా, ఆ రోజు ఏం జరిగిందనే అంశాలపై మొత్తం ప్రస్తుతం లోపల ఆ విచారణ అయితే జరుగుతుంది. వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు. అక్కడ ఇబ్బంది పెట్టారు, అతన్ని కొట్టారని కూడా మరో వాదన తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి కూడా బాగా కొట్టిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారని కూడా శాఖాపరంగా నిర్ధారణ కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దైవప్రసాద్ ఆ రోజు ఎవరైతే తీసుకెళ్లారని చెప్తున్నారో టాస్క్ ఫోర్స్లో ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐని కూడా తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. ఈ కొద్దిసేపు క్రితం ఏడీసీపీ లతాకుమారి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆమె కూడా అసలు ఆమె ఆదేశాలతో మొత్తం వ్యవహారం నడిచిందా లేకపోతే వారికి సంబంధం లేకుండా సిఐ స్థాయిలోనే అతను తీసుకొచ్చి కొట్టారనే అంశాలపై కూడా లోపల దాదాపు 1.5 గంటల పైగా విచారణ జరుగుతుంది. దీంతోపాటు సిఐ నాగరాజుపై ఏదైతే అభియోగాలు ఉన్నాయో అతనితో పాటు టీం పనిచేసిన ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజుల్లో విచారణ పూర్తి చేసి సోమవారం కల్లా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ నివేదికలో ఉన్న అంశాలను బట్టి పాత్రదారులు సూత్రధారులు ఎవరున్నారో వారిపై చర్య తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు సిఐ నాగరాజుని నిన్న సస్పెండ్ చేయడంతో పాటు నిన్న హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఆయన స్టేషన్లో కానీ లేదా కోర్టులో కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి కూడా చెప్తున్నారు. ఇలా ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా నిన్న ఈరోజు వేగవంతంగా తీసుకోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఈ సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం అండదండలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో అసత్య ప్రచారాలకు ప్రసాద్ 29లోగా సాయికృష్ణ సంబంధించినటువంటి ప్రవేశపెట్టాలి అనేటువంటి విషయాన్ని హైకోర్టు ఆదేశించింది. సో ఈ లోపు మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా తేల్చేటువంటి అవకాశం ఉందా ఏంటి అసలు? అవును శ్రీహరి, ప్రధానంగా హైకోర్టులో వీళ్ళు మొదట పోలీసు ఉన్నతాధికారులు సరైన స్పందన రాలేదంటూ ఎవరైతే సాయికృష్ణ ఉన్నాడో అతని పిన్ని కనకదుర్గ హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె సీనియర్ న్యాయవాదితో కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పిల్లవాడు అదృష్టమయ్యాడు, ఆయన చూపించాలి, అది కోర్టులో హాజరుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టులో పిటిషన్ వేయడంతో విచారణకు స్వీకరించింది. మొన్న జరిగిన విచారణలో కూడా దీనికి సంబంధించి పోలీసులు తాము అసలు మార్కాపురం నుంచి అతను తీసుకురాలేదు, తమకు సంబంధం లేదంటూ కూడా వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు మరోసారి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి అతను ఎక్కడున్నాడో కనుక్కొని ఈ నెల 29వ తేదీ టయానికి దానికి సంబంధించి అతని ఆధారపత్రం కానీ లేదా ఏం జరిగిందనే అంశాలపై కోర్టుకి విన్నవించాలంటూ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తం కూడా అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లాకప్ డెత్ జరిగింది, బూడిద చేశారు,
కాల్చేశారని చెబుతున్నప్పుడు కూడా దానికి సంబంధించి వారి అనుమానాలు ఆవేదనలు వాస్తవమైన అవాస్తవమైన సైంటిఫిక్గా రుజువు కావాల్సి ఉంది. చట్టానికి న్యాయానికి రుజువులు ముఖ్యం, ఆరోపణలు విమర్శలు కాదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసలు ఏం జరిగిందనే అంశాలపై ఒకటి ఐపీఎస్ నేతృత్వంలో, ఒకటి ఇక్కడ సిపి గారి నేతృత్వంలో 2 బృందాలు అన్ని కోణాల్లో విచారిస్తుంది. ఈ 29వ తేదీలోపే దీనికి సంబంధించి మొత్తం అన్ని కోణాలు విచారించి అసలు ఏం జరిగింది, ఎవరెవరి పాత్ర ఉంది, నిజంగా చంపేస్తే ఎవరు చంపారు, ఎవరి హయాంలో ఎవరెవరు పాత్రదారులుగా ఉన్నారు, సూత్రధారులుగా ఉన్నారు, లేదు అతనికి ఎక్కడైనా ఉన్నాడా, ఏ విధంగా తీసుకురావాలి అనే అన్ని కోణాలు కూడా విచారించి కోర్టు కూడా నివేదిస్తున్నారు. 29వ తేదీన కోర్టుకి తప్పకుండా అతనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా కోర్టుకు విన్నవిస్తారు. అందులో ఒకవేళ నిజంగా బాధిత కుటుంబం ఆరోపిస్తున్నట్టు చంపేసి బూడి చేసి ఉంటే దానికి సంబంధించి కూడా ఆధారాలు కోర్టుకు సమర్పించాలి. ఆ కోర్టు దానికి సంబంధించి సిఐ కావచ్చు, లేదా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాత్ర ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వారి ప్రమేయం ఎంతవరకు ఉందనే అంశాలపై కూడా వీరు ఇచ్చే నివేదికను బట్టి ఇటు కోర్టు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా ఒక నిర్ధారణ అవుతుంది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సత్య. సో ఇది సాయి కృష్ణ ఎపిసోడ్లో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను ఒకసారి చూస్తే మే 9 నుంచి సాయి కృష్ణ అదృశ్యమయ్యారు. సో కుటుంబీకులు ఆరోపిస్తున్నట్లుగా ఆయన్ను పోలీసులే హతమార్చారు. అసలు కనీసం బూడిది కూడా అప్పజెప్పని పరిస్థితి అనేది వాళ్ళ ఆరోపణ. అయితే పోలీసులు ఇప్పటి వరకు కూడా సాయి కృష్ణను ఆయన్ను టార్చర్ చేసినట్లు లేకపోతే ఇంకేమైనా చేసినట్లయితే ఎక్కడ పేర్కొన్నటువంటి పరిస్థితి లేదు. మిస్సింగ్ కేసుగానే కేసు విచారిస్తున్నారు. ఈ కేసులో నాగరాజు మాజీ సిఐ ఆయన పైన కూడా ఇప్పటికే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కేసు కూడా ఆయన పైన నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్ర ఏంది, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరు తనను విచారించారా, లేకపోతే విచారించిన తర్వాత వారు